వాయిస్ అస్సలు బాగాలేదు, కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల. సో ఏమనుకోద్దండి. మనం కాయలు అనేటివి కౌంట్ చేద్దాం. మనం చెప్పాం కదా ఫస్ట్ ఇయరే 4000 ప్లాంట్స్కి ఈజీగా 2 tons తీయచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు చూడండి, 1 2 3 ఇక్కడ ఒక 2 4 5 6 7 8 9 10 11 ఇది కూడా అనుకుంటా 12 మేబీ 11 or 12. దీనికి ఇంకొక దాన్ని కూడా వెళ్ళి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 అక్కడ ఒక 2 ఉన్నాయి, 9 10 11 12. సో ఇక్కడ 13 14. బట్ ఇండియన్ యావరేజ్గా మనము 12 కాయలు అనుకుందాము పోల్కి మధ్యలో. సో పోల్కి మధ్యలో ఇన్ జనరల్గా 10 plants ట్రెల్లీ సిస్టంలో వేస్తాము. బట్ మనం ఇక్కడ కొంచెం హై డెన్సిటీ అనేది ఇంక్రీజ్ చేసాములేండి. 10 కాదు, అరౌండ్ 15 plants అలా పెట్టుంటాము. బట్ అలా అనుకున్నా కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ 12 కాయలు కదా, మనకి కిలోకి 3 కాయలు దొరుకుతాయి యావరేజ్గా. సో ఇక్కడ 12 కాయలు అంటే 4 kilos. సో ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 4 kilos అనుకుందాం. ప్లాంట్స్ రెడ్యూస్ తక్కువ అనుకున్నా కూడా యావరేజ్గా 3 kilos అనుకుందాం పోల్కి. సో యావరేజ్గా 10 plants ఒక 3 kilos అనుకున్నా, అట్లా 4000 plants 3 kilos అంటే 4 3 12 అంటే 1.2 ton. మనం ఈ హార్వెస్ట్లో 1.2 tons అనేవి మనకు వస్తాయి ఈ ఫామ్ నుంచి. సో 1.2 tons అనేది ఈ సింగిల్ హార్వెస్ట్ నుంచి. అంటే మేము ఆల్రెడీ ప్రీవియస్గా ఆల్మోస్ట్ ఒక 500 kilos దాకా తీసాము. సో ఈ ఫామ్ నుంచి, ఫస్ట్ ఇయర్ ఫామ్ నుంచి. సో 1.5 tons, అదొక 500 kilos, 1.7 tons. ఇంకా ఎక్కువే ఉంటుంది, బట్ నేను ఫస్ట్ కేసు కింద చెప్తున్నాను మీకు, తక్కువ లెక్కలోనే. ఇప్పుడు మా డిస్టిక్లో అస్సలు రెయిన్స్ లేకపోవడం వల్ల న్యూ బడ్డింగ్ అనేది మాకు రాలేదు. వచ్చిందంటే ఇంకా 2 months ఆఫ్ సీజన్లో ఇంకొక బడ్డింగ్ వచ్చిందా మనం ఇంకో 500 kilos వేసుకున్నా 1.7 tons ప్లస్ 500 kilos. దాని యావరేజ్గా మోర్ దాన్ 2 tons మనకి ఈల్డ్ అనేది మనం టార్గెట్ చేసినట్లు వచ్చినట్లే. ఇవి నేను పక్కా మీకు ప్రూఫ్స్తో చూపిస్తున్నది, ఏదో మాటలతో చెప్పిందే కాదు. నా వీడియోస్ అన్నీ మీరు చూసారంటే క్లియర్ కట్గా మనం అనుకున్న టార్గెట్ ఈజీగా రీచ్ అవుట్ అయిపోయినట్టే లెక్క. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.